శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః దేవీపురంలో దసరా బ్రహ్మోత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సర దసరా బ్రహ్మోత్సవాలు దేవీపురంలో ఇవి శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల సమిష్టి స్వరూపమైనటువంటి శ్రీ చండీ లలితా పరమేశ్వరిని పూజించుకునే అత్యంత శుభప్రదమైన రోజులు ఇవి. దేవీపురంలో మేము దసరా బ్రహ్మోత్సవం 16 రోజులుగా చేసుకుంటాము, పాడ్యమి నుండి పౌర్ణమి వరకు. సో ఈ 16 రోజుల పాటు ఫస్ట్ 3 days అంటే మొదటి 3 రోజులు మహాకాళి అమ్మవారిని, ఆ తర్వాత 3 రోజులు మహాలక్ష్మి అమ్మవారిని, ఆ తర్వాత 3 రోజులు మహాసరస్వతి అమ్మవారిని, ఆ తర్వాత దుర్గా, తర్వాత లలిత అమ్మవారి తాలూకు వివిధ స్వరూపాలుగా అమ్మవారిని మనం కొలుచుకుంటాము. సో ఈ కొలుచుకునే విధానాలు అనేకముగా ఉన్నాయి. ప్రథమంగా ఈరోజు కలశ స్థాపన చేయడం జరుగుతుంది. శ్రీ చండీ అమ్మవారి తాలూకు యంత్రం వేసి అందులో 28 కలశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి అమ్మవారిని మేళతాళాలతోటి అన్ని రకాల సౌభాగ్య ద్రవ్యాలతోటి ఫస్ట్ ఫ్లోర్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి క్షీరాభిషేకము, కుంకుమార్చన అంతా జరుగుతుంది. అమ్మవారి అలంకారాన్ని కూడా జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి శ్రీ జ్ఞానేశ్వరి అమ్మవారికి ప్రతి ఈ అమ్మవారి తాలూకా పూజా విధానంతో పాటుగా అమ్మవారి అలంకరణ కూడా జరుగుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల వరకు మహాకాళి అమ్మవారిగా, ఆ తర్వాత మహాలక్ష్మి, మహాసరస్వతి వివిధ రూపాల్లోనే అలంకరణ జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ హోమాలు జరుగుతాయి. అదేవిధంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, లలితా పరమేశ్వరికి సంబంధించిన హోమాలు ప్రతిరోజు ఇక్కడ ఉంటాయి. మహాకాళి అమ్మవారికి సంబంధించిన హోమాలు రాత్రిపూట జరుగుతాయి, 9 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. ప్రతిరోజు ఇక్కడ మనకి ఉన్న ప్రసిద్ధమైనటువంటి శ్రీ కామాఖ్య గురుపీఠం, ఆ గురుపీఠంలోని గురుజీ ఏర్పాటు చేసిన కళావాహన అన్న ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆ కళావాహన అందరికీ కూడా చేయడం జరుగుతుంది ఉచితంగానే. ఇవన్నీ కాకుండా అందరూ కూడా వచ్చి ఇక్కడ పారాయణలు చేసుకోవచ్చు. దుర్గా సప్తశతి పారాయణ, లలితా సహస్రనామావళి పారాయణ, ఖడ్గాది పంచాదశ మాల పారాయణ, అదేవిధంగా శ్రీదేవి అధర్వ శీర్ష పారాయణ, ఇవి 4 పారాయణలు చేసుకోవచ్చు. ప్రతిరోజు సాయంత్రం 10 రోజులు కూడా ప్రతిరోజు సాయంత్రం వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సో ఇవి దేవీపురంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ కూడా ఇదే ఆహ్వానము. దేవీపురం వచ్చి అమ్మవారిని పలు విధాలుగా మీరు అందరూ కూడా కొలుచుకునే అవకాశం అందిపుచ్చుకోండి. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః.